సార్ విజయవాడలో మీరు కొత్తగా చార్జ్ తీసుకున్న ఈ కొద్ది రోజుల్లోనే చాలామంది క్రిమినల్స్ని పట్టుకున్నారు. వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ యూ సార్. క్రిమినల్స్ వీళ్ళెవరూ ఒరిజినల్ కాదమ్మా. మన బడా క్రిమినల్ని తప్పించడానికి నిందని వీళ్ళపై వేసుకున్నారు. అసలు వీటన్నిటి వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు. మీడియాకి, అదే మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఏదో ఒక రోజు ఆధారాలు సంపాదించి వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాము. థ్యాంక్ యూ. సార్ ఆ పాప డీటెయిల్స్ దొరికాయి. వాళ్ళ ఫాదర్ నంబర్, సింగపూర్ నంబర్ సార్, +65. సింగపూర్ నెంబరా? ఓకే, ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. రే యజ్ఞ, ఫోన్ సైలెంట్లో పెట్టరా. యజ్ఞ, ఇంకో 5 అవర్స్లో మనం మీట్ అవబోతున్నాం. అవును, అసలు నాకు ఇప్పుడు నిద్ర పడుతుందో లేదో. ఓవర్ యాక్షన్ చేయకు, మూసుకొని పడుకో. ఇదిగో యజ్ఞ, ముందే చెప్తున్నా, నేను రిటర్న్ బస్ కూడా బుక్ చేసేసుకున్నావా? ప్రతిసారిలాగా ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా అని అనుకురా. నువ్వు అలా అంటే నాకు ఉండిపోవాలనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వచ్చా కదా, త్వరగా వెళ్ళిపోవాలి. అవును, కానీ ఏ టైం బుక్ చేసుకున్నావు రిటర్న్ బస్సు? 7:30కి. అంత త్వరగానా? ప్లీజ్ అర్థం చేసుకో. మనం కలిసేదే ఎప్పుడో ఒకసారి. ఈ ఒక్కసారికే ఇలా ప్లీజ్. ముందైతే టెంపుల్కి వెళ్ళి వేరే ప్లేసెస్కి పోదాం. టెంపుల్ దేనికి? టెంపుల్ దేనికేంటి, అమ్మవారి టెంపుల్కి. ఏమొద్దు, టైం వేస్ట్. తప్పు యజ్ఞ, అలా అనొద్దు. సర్లే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం ఉంది, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. సరే. అయితే మనకున్న టైం విజయవాడలో సాయంత్రం వరకు. వెంకటేష్, దారా దింపుదు కానీ. ఏంట్రా? రైల్వే స్టేషన్లో దింపుదు కానీ రారా. ఈ టైంలో ఏంట్రా?
ఎరా డబ్బులు ఉన్నాయా? లేవురా నువ్వు? అర్రే రూమ్లో మర్చిపోయారా? సరే జాగ్రత్త. బైరా. ఇప్పుడే ఎక్కిన ట్రైన్. అవునా, సరే. ఖాళీగానే ఉందా ట్రైన్? పర్లేదు ఉంది. పడుకోకు, పడుకుంటే లెగవు. మళ్ళీ స్టేషన్ మిస్ అయిందంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే పోతా. సరే పడుకోను. మాటలింక చాలని చూపు చూపు కలవని కళ్ళ ముందు నిలవని నా నిజం వెన్నెలింక చాలని అడుగుతున్న రేయిని తెల్లవారవేమని ఈ నిమిషం ప్రియా ప్రియా నీ కళ్ళ ముందు వాలిపోన ఉన్న పాటుగా ప్రియా ప్రియా నీ కోసమే నే కాచుకున్న ఇన్ని నాళ్ళుగా హలో హలో హలో, హాయ్, ఉన్నావా? హలో, లేచావా బాబు? లేచా. సారీ. నాకు అలవాటేలే. ఎక్కడున్నావు? బస్ స్టాండ్ బయటికే వెళ్తున్నా. అవునా, సరే ఒక 20 minutes వచ్చేస్తున్నా. సరే. The number you have dialed is currently busy. Please try later. The person you're calling is not answering. వాష్రూమ్కి వెళ్ళి ఉంటా. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. బస్ స్టాండ్ బయటికే వెళ్తున్నా. The number you're calling is currently switched off. Please try later. మీరు కాల్ చేస్తున్న ఇగ్నైట్కు 5 hours మనం ఎటో పోతున్నాం.
ఇంకా ఎంతసేపు అక్కడే ఆలోచిస్తూ కూర్చుంటావు? ఇంకొక 30 నిమిషాలు కరెక్ట్గా 10కి నీకు ఒక కార్ ఇస్తాం. ఆ కారులో నీకు ఇచ్చిన లొకేషన్కి వెళ్ళి పాపని తీసుకొని రా. భలే ప్లాన్ చేసావురా. అమ్మాయి వాళ్ళ ఇంట్లో సాయంత్రం బయలుదేరుతున్నానని చెప్పి పొద్దున్నే బయలుదేరిపోయి విజయవాడ వచ్చేసి ఇక్కడి నుంచి ఇంటికి సాయంత్రం వెళ్తుందా? మరి అమ్మాయి రాత్రిలోపు ఇంటికి వెళ్ళకపోతే? రే, త్వరగా వెళ్ళి చెప్పిన పని చేయి. నువ్వేం భయపడకక్క, నీకు ఇది ఇచ్చిరమ్మని నన్ను పంపించారు. ఏం కాదు, సాయంత్రం పంపించేస్తారంటక్క నిన్ను. ఇందాక వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. నేను మా ఇంట్లో చెప్పకుండా వచ్చాను. వీళ్ళు మీ డాడీ నెంబర్ ఇవ్వు, మీ డాడీతో పని ఉందంటే మా ఫ్రెండ్ నెంబర్ ఇచ్చా. వీళ్ళు ఆ నెంబర్ ఎందుకు తీసుకున్నారో తెలుసా? ఏమో అక్క, నాకు కూడా సరిగ్గా తెలీదు. నేను నమ్మొచ్చా? ఎందుకక్క? ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నాకు హెల్ప్ చేస్తావా? అక్క, అదేం వద్దు, సాయంత్రం నేను పంపించేస్తారు. నువ్వు ఇలాంటి ఆలోచించి ఏదైనా చేసి దొరికావంటే అప్పుడు ఇంకా వదలరక్క. ఏం ఉండదులే అక్క, దొంగ సీడీలు, చేతులు దాటించడం, కొట్టేసిన బంగారం షాపుల్లో అమ్మి పెట్టడం, ఇలాంటివేవో ఉంటాయి అంతే. నువ్వు భయపడకక్క, త్వరగా ఇది తినేసే అక్క. మళ్ళీ నన్ను వేరే పని పిలుస్తారేమో. హలో. హలో ఇగ్నా. అవును. ఇగ్నా, నేను రియా ఫ్రెండ్ని. నాకు అంతా తెలుసు. ఎక్కడున్నారు? మాల్లో ఉన్నాం. రియా వాష్రూమ్కి వెళ్ళింది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? తన ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఇగ్నా లిసన్, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు మాకు. హాఫ్ అన్ అవర్ నుంచి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తున్నాం. ఇంకా మా వల్ల కాదు. ప్లీజ్ తనతో ఇంటికి ఫోన్ చేయించు. అన్నా, చెప్పండి సార్. మీరు చెప్పింది నేను చేస్తానన్నా. వెరీ గుడ్ సార్. కానీ అన్నా, రియాతో ఒకసారి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయించండి అన్న. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకు ఫోన్ చేస్తున్నారు. సౌమ్య, లొకేషన్లోనే ఉన్నావా? ఎస్ సార్, స్కూల్ బయటే ఉన్నాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో పిల్లలు బయటికి వస్తారు సార్. ఓకే. EP 24 AN 2466. ఆ పాప డైలీ ఈ కార్లోనే వెళ్తుంది. సో చెక్ వెదర్ షీ వాస్ గెటింగ్ ఇన్ టు ద సేమ్ కార్ ఆర్ నాట్. దట్స్ ఇట్. సార్, పిల్లలందరూ బయటికి వచ్చేసారు. మీరు చెప్పిన కార్ కూడా వచ్చింది. అన్న, లొకేషన్కి వచ్చాను. వెళ్ళి డ్రైవర్ గురించి ఒకసారి చెక్ చేయనా? నోను, తారక్ థ్రెట్ ఉందన్న విషయం వాళ్ళ అమ్మకు తెలియకూడదని తారా వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఆ డ్రైవర్ సేఫ్, వాళ్ళ పర్సనల్ డ్రైవర్ తను. ఇప్పుడు నువ్వు వేసుకొచ్చిన కారులోనే ఆ పాప రోజు స్కూల్కి పోయి వస్తుంటుంది. పొద్దున్నే అలా డ్రైవర్ ఆ పాపను స్కూల్లో దింపొస్తుంటే మేము ఎత్తుకొచ్చేసాంలే. నువ్వేమీ చేయక్కర్లేదు. ఆ పాప తిన్నగా వచ్చి కారు ఎక్కుతుంది. వాళ్ళ డ్రైవర్ ఏడి అని అడిగితే ఏదో ఒకటి చెప్పు.
రాజంకుల్ ఎక్కడా? నేను రాజన్న వాళ్ళ తమ్ముణ్ణి. రాజన్న వేరే పనుందని చెప్పి ఊరెళ్ళాడు, అందుకే నన్ను పంపించాడు. నీ పేరేంటి? యజ్ఞ. యజ్ఞ. ఏడిచినట్టుంది, పదా. హలో అండి, why didn't you come to school today? Today ma'am told some terrible news. Hey wait, I will call you later. Hey karab samdadasna karab samdadasna karab. ఏయ్! సైలెంట్గా ఉండు. మా టీచర్ చెప్పింది మా తేజ్ పిల్లల్ని తీసుకెళ్ళి ఏదో చేసి చంపేస్తున్నారంట కదా, నువ్వు అలాగే చేస్తావా? ప్లీజ్ నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టే, మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆగు, ఒకసారి నేను చెప్పేది విను. ఓ, అలా స్టార్ట్ అయిందా మీ లవ్ స్టోరీ? లక్ష్మి, లక్ష్మి సార్ ఎక్కడున్నావ్? వచ్చుతున్నారక్క, నేను వెళ్తాను. స్వాతి ఆగు, ఏం కాదు ఉండు, నాకు భయం అవుతుంది. మమ్మీకి కాల్ చేద్దామా? వద్దులే, మళ్ళీ వాళ్ళకి తెలిస్తే రియాల్ ఏమైనా చేస్తారేమో. లక్ష్మి, మనం అనుకున్న ప్లాను భలే పని చేసినదే. ఆ పిల్లోడు ఆ పాపని కిడ్నాప్ చేసేసినాడు. వాళ్ళు మాట్లాడేది యజ్ఞ గురించేనా? పోలీసులకు కాల్ చేద్దామా? వద్దు, వాళ్ళని నమ్మలేం. పాపని కిడ్నాప్ చేయడం ఏంటి? వాడు చేయడు. కొత్తగా వచ్చిన పోలీసు మన మాట వినేవాడే అయి ఉంటే ఇదంతా ఉండేదే కాదు. దొంగ బంగారం, దొంగ వస్తువులు మార్చడం అన్నావు కదా. దీన్ని వాడిని వదిలితే తర్వాత పోయి మన పేరు చెప్పరా? వీళ్ళనెందుకు వదులుతాను? డాడీకి కాల్ చేద్దాం. డాడీ ఈరోజు ఇండియా వస్తానన్నారు. డాడీ నెంబర్ చెప్పు. రేయ్, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, మర్యాదగా పాపను అప్పగించు, లేదంటే ఆ పాప, నువ్వు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడున్నా పట్టుకుంటా. రియాని పట్టుకోవడం ఏంటి? రియా మీ దగ్గరే ఉంది కదా. రియా ఇక్కడ లేదు రా, తప్పించుకుందే. రేయ్, మీరు వెళ్ళి దాన్ని వెతికి పట్టుకొని తీసుకురండి. 5.5 అడుగుల గోడ దాటగలవా అక్క? అంటే రియా తప్పించుకుందా? ఎలా అయినా వాళ్ళకంటే ముందు రియాని రీచ్ అవ్వాలి. తారా దా. హలో యజ్ఞ, రియా, రియా ఎక్కడున్నావు? అర్జెంటుగా నీ దగ్గర ఉన్న పాపని తీసుకొని పోలీస్ స్టేషన్కి రా యజ్ఞ. పోలీస్ స్టేషనా? రియా అదేమొద్దు. స్టేషన్కి రా యజ్ఞ. రియా, ఈ పాపని వాళ్ళ ఇంట్లో వదిలేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నీ బస్ టైం అవుతుంది, అదే బస్ ఎక్కేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ పోలీసులను నమ్మలేం. యజ్ఞ ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది విను. లక్ష్మి, ఈ జనరేషన్ ఎలా అయిందంటే
అసలు ఈ పాపని ఎవరు కిడ్నాప్ చేయమన్నారో తెలుసా? వాళ్ళ అమ్మ. దాని మొగుడు వేరే దేశంలో ఉంటాడంట. ఇదేమో ఇక్కడ వేరే అబ్బాయితో దగ్గరైంది. ఆ పాప వాడికి పుట్టిందంట. కానీ ఆ విషయం దాని మొగుడు గ్రహించకుండా అది వాడి కూతురే అనుకుంటున్నాడు. ఇక్కడ తల్లికేమో ఈ విషయం ఏదో ఒకరోజు బయటపడుద్దేమో అన్న భయం రోజు రోజుకి పెరిగి పెరిగి మన దగ్గరకు వచ్చి ఉండాలి. ఆ పాపని కిడ్నాప్ చేసినట్టే చేసి చంపేయమని చెప్పిందంట. ఛీ! ప్లీజ్ నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టి, మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. నీ అంతటి నువ్వు తప్పించుకొని బయటకు రాకపోయి ఉంటే నువ్వు వస్తావుగా తీసుకెళ్ళడానికి. కొన్ని క్షణాలు నేను కాపాడుకోలేనేమో అనిపించింది. ఆ పాప కోసం నువ్వు నన్ను వదులుకోవాలనుకుంటే నువ్వేం తప్పుగా ఆలోచించలేదు. నెక్స్ట్ వీక్ టైం చేసుకుని నేనే హైదరాబాద్ వస్తాను. నేనే విజయవాడ వస్తా. అమ్మవారికి మాట ఇచ్చా వస్తాను.